హాయ్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి ఇంకొక మెయిన్ టాపిక్ వచ్చేసి మన టెట్‌లో ఆహ్, కంపల్సరీ క్వెషన్ 100% క్వెషన్ ఉండే టాపిక్ ఇది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎన్ని చెక్ చేసినా మీరు చూడండి కంపల్సరీ ఈ టాపిక్ పైన అయితే మనకు ఒక క్వెషన్ అయితే కంపల్సరీ వస్తుంది. అందరికీ ఎస్‌జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి అందరూ ఏ సబ్జెక్ట్‌లో అయితే టెట్ అయితే అటెంప్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ టాపిక్ పైన అనేది క్వెషన్ కంపల్సరీ అంటే మస్ట్ అండ్ షుడ్ 100% ఈ క్వెషన్ అనేది ఉంటుంది. సో, ఏంటిది ఆ టాపిక్ అంటే ఇది మన సైకాలజీ చూడండి. ఏ టాపిక్ ఇది? సంఘర్షణలు. కాన్‌ఫ్లిక్ట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ సంఘర్షణలు. దీనికి ముందు కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మన మూర్తితత్వం లెసన్ నుంచి ఇది. ఓకే. మూర్తితత్వం టాపిక్ నుంచి ఇందులో సబ్ టాపిక్ వచ్చేసి ఇదొకటి. అయితే ఇది మనకు కంపల్సరీ క్వెషన్ అనేది అడుగుతాడు ఇందులో. ఏంటిది సంఘర్షణలు అంటే చూడండి. దీనికి సంఘర్షణ గురించి ఎక్స్‌ప్లనేషన్ మరియు ఒక్కొక్కసారి అయితే సంఘర్షణల గురించి డెఫినేషన్ ఇస్తారు. ఇది ఎవరిది డెఫినేషన్ అని. ఓకే. నిర్వచనాలు కూడా అడిగే ఛాన్స్ ఉంటది. అయితే చూడండి. 1 లేదా 2 లక్ష్యాల మధ్య ఎన్నికలలో సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ స్థాయిలో కూడా తేడాలుంటాయి. ఓకే. మనకు 2 లైక్ ఏమంటారు కావాల్సినవి 2 దాంట్లో మనం ఏది ఎంచుకోవాలి అని మనం కొంచెం సందిగ్ధం, కన్‌ఫ్యూజన్ ఆ టైప్స్‌గా ఉంటాయి కదా! వాటిని మనం ఏమంటారంటే సంఘర్షణలు అంటారు. ఏంటిది అంటే 2 అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలలో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో సంఘర్షణలు ఏర్పడతాయి. ఓకే. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2 సిటీస్ మనకిష్టం అనుకోండి. హైదరాబాద్ ఒకటి, బెంగుళూరు ఒకటి. రెండిటి కూడా మనం ఎట్ ఏ టైమ్ డిసైడ్ చేసిండ్రు వెళ్ళడానికి పిక్నిక్ కోసం. అయితే మనం 2 గ్రూప్స్ ఉన్నాయన్నట్టు. 2 గ్రూప్స్. అయితే మనం ఏం చేస్తామంటే 2 సిటీస్ కూడా మనకు వెళ్ళడానికి చాలా ఇష్టం. బట్ ఎట్ ఏ టైమ్ 2 గ్రూప్స్ వాళ్ళు ఒకరేమో హైదరాబాద్ వెళ్తున్నారు. ఒకరేమో బెంగుళూరు వెళ్తున్నారు. అయితే మనకేమైతది అక్కడ మనకు ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అరే నేను హైదరాబాద్ వెళ్తే బెంగుళూరు మిస్ అయిపోతా, బెంగుళూరు వెళ్తే హైదరాబాద్ మిస్ అయిపోతా అన్నట్టు. ఈ విధంగా ఆ రెండిట్లో ఏదో ఒకటి చూసుకోవాలి. చూస్ చేసుకోవాలి అనేది వన్ టైప్ ఆఫ్ టెన్షన్ అనేది మనకు ఏర్పడుతుంది. ఆ టెన్షన్లలో మనం ఏది ఎంచుకోవాలి ఏది లేదు అన్నట్టు కొన్ని మనకు వీటినే మనం ఈ టైప్ ఆఫ్ టెన్షన్ ఏర్పడుతుంది కదా! దాన్ని ఏమంటామంటే సంఘర్షణలు అని అంటాం ఈ మన సైకాలజీ లాంగ్వేజ్‌లో. ఓకే. ఇక్కడ మనకు డగ్లస్ హాలండ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక నిర్వచనం అనేది ఇచ్చారు. చూడండి ఆ నిర్వచనం ఏంటిదంటే 2 విరుద్ధ కోరికల మధ్య తన్యత టెన్షన్. ఓకే. తన్యత వల్ల కలిగే ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటాం. మన ఎమోషన్ అన్నట్టు. ఓకే. 2 విరుద్ధ కోరికలు. 2 ఇష్టమైన కోరికలు. ఓకే. 2 విరుద్ధ కోరికలు కూడా అనవచ్చు. లేకపోతే 2 ఇష్టమైన కోరికల మధ్య కూడా ఏదో ఒకటి చూస్ చేసుకోవాలని మనకు వన్ టైప్ ఆఫ్ ఎమోషన్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటామంటే సంఘర్షణ అంటాం. ఓకే. ఇక్కడ డగ్లస్ హాలండ్ యొక్క నిర్వచనం. వీళ్ళేమిచ్చిండ్రు మనకు నిర్వచనం? 2 విరుద్ధ కోరికల మధ్య. ఇద్దరు ఇచ్చిండ్రు కాబట్టి 2 విరుద్ధాలు. ఈ విధంగా ఏదో ఒక మనం ఏమంటారు జాయింట్ చేసుకోవాలి అన్నట్టు. ఏదో ఒకటి హింట్ పెట్టుకొని ఓకే. ఆ విధంగా చేసి మనం గుర్తుంచుకోవాలి. డగ్లస్ హాలండ్ ఇద్దరు ఉన్నారు. వీరిద్దరు డిఫరెంట్ పర్సన్. అంటే 2 విరుద్ధ కోరికల మధ్య తన్యత వల్ల ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటాం. నెక్స్ట్ సంఘర్షణల రకాలు. ఓకే. కర్ట్ లెవిన్ అనే శాస్త్రవేత్త సంఘర్షణలో రకాలు మనకు ఇచ్చిండు. ఇంకా ఇద్దరి శాస్త్రవేత్తల యొక్క డెఫినేషన్ నేను ఓరల్గా చదువుతాను. నోట్ చేసుకునే వాళ్ళైతే నోట్ చేసుకోండి. ఇంకొకరు కర్ట్స్ అండ్ లెహనార్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు కలిసి ఇంకొక డెఫినేషన్ అనేది ఇచ్చిండ్రు. 2 లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికలు ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితిని సంఘర్షణ అంటారు అని కర్ట్ మరియు లెహనార్ అనే శాస్త్రవేత్తలు ఇచ్చారు. ఏంటిదది? 2 లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితియే సంఘర్షణ. ఓకే. ఇది కర్ట్ మరియు లెహనార్ ఇచ్చిన డెఫినేషన్. నెక్స్ట్ చూడండి. సంఘర్షణలు రకాలు, లక్షణాలు అంటున్నాడు. ఇంకొకటి చూడండి.
సంఘర్షణ ఓవరాల్‌గా చెప్తున్నాను చూడండి. సంఘర్షణలో లక్షణాలు అని కొన్ని ఉంటాయి. లక్షణాలు ఏంటిదవి? ఓకే. సంఘర్షణ యొక్క లక్షణాలు. ఏంటిదది? సంఘర్షణ అనేది వ్యక్తి యొక్క బాధాకరమైన స్థితి. ఓకే. ఈ స్థితిలో ఒక వ్యక్తి విపరీతమైన మానసిక ఉద్రిక్తతకు లోనవుతాడు. ఓకే. వ్యక్తిలో గల 2 లేదా అంతకంటే ఎక్కువ లేదా ఆశయాల మూలంగా సంఘర్షణలు అనేవి ఏర్పడతాయి. ఓకే. ఏ కాలంలో వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అవసరాలు తీర్చుకోవాలనుకోవడం వలన సంఘర్షణలు అనేవి ఏర్పడతాయి. ఓకే. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో సంఘర్షణలు ఏర్పడతాయి. అంటే లక్షణాలు అంటే ఏంటిది మనకు? అంటే మనకు ఎప్పుడైతే సంఘర్షణలు ఏర్పడతాయో దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినాను. నెక్స్ట్ చూడండి మనకు సంఘర్షణలు రకాలు అని ఎవరిచ్చిండ్రు మనకు? కర్ట్ లెవిన్ అనే శాస్త్రవేత్త మనకు 4 టైప్స్ ఆఫ్ సంఘర్షణలు ఉంటాయని మనకు సంఘర్షణల యొక్క డివైడ్ చేసి చెప్పిండ్రు. ఏంటిదది? ఫస్ట్ వచ్చేసి ఇది ఉపగమన సంఘర్షణ. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఓకే. నెక్స్ట్ పరిహార సంఘర్షణ. అవాయిడెన్స్ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వచ్చేసింది పరిహార సంఘర్షణ. నెక్స్ట్ విఉపగమన పరిహార. ఓకే. ఇవి వచ్చేసి మనకు 4 టైప్స్‌గా డివైడ్ చేసిండ్రు. ఎవరు? కర్ట్ లెవిన్. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. కర్ట్ లెవిన్. నెక్స్ట్ ఫస్ట్ వన్ దాని గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మనకు? ఉపగమన సంఘర్షణలు. ఇవేంటిదంటే 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసినప్పుడు. ఇప్పుడే చెప్పినా కదా నేను 2 ఆకర్షణీయమైనవి. బెంగుళూరుకు వెళ్ళడం, హైదరాబాద్‌కు వెళ్ళడం. 2 కూడా ఇష్టమైనవి. ఆ ఇష్టమైనవి దాంట్లో నుంచి మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అప్పుడు ఏర్పడింది ఏంటిది మనకు? ఉపగమన సంఘర్షణ. ఏంటిదది? ఉపగమన. సింపుల్. ఉపగమన అంటే 2 పాజిటివ్ అన్నట్టు. ఓకే. పాజిటివ్ 2 మనకు ఇష్టమైనవి దాన్ని మనం పాజిటివ్ ప్లస్ గుర్తుతోటి చూపించిండ్రు. 2 మనకు ఇష్టం లేనివి దాన్ని మనం చూస్ చేసుకోవాలంటే అది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఈ ఉపగమన అంటే ఏంటిది? ఇది పాజిటివ్ దాని నుంచి చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. పరీక్షలో బాగా తెలిసిన 2 జవాబుల మధ్య ఎన్నిక విద్యార్థికి ఈ రకమైన సంఘర్షణ గురి చేస్తుంది. ఓకే. 2 కూడా తెలిసిన జవాబులే. మనం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మనకు 2 ఆన్సర్స్ అనేవి మనం రాయాలి. 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. బట్ 2 కూడా మనకు పర్ఫెక్ట్ అనేవి వస్తాయి. అయితే మనం ఏది ముందు రాయాలి అన్నట్టు కొంచెం మనకు టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఉద్వేగ స్థితి చేంజ్ అవుతుంది. ఏది మనం ముందు రాయాలి, ఏది ముందు అటెంప్ట్ చేయాలి అంటే మనకు 2 పర్ఫెక్ట్‌గా వచ్చు. ఓకే. ఈ టైప్ ఆఫ్ సంఘర్షణ. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 2 అనుకూలమైన సంఘర్షణలు అన్నట్టు. ఓకే. 2 పాజిటివ్ సంఘర్షణలు, 2 ఇష్టమైన సంఘటనలు, 2 అనుకూలంగా ఉన్న సంఘటనల మధ్య ఏర్పడే సంఘర్షణను ఉపగమన సంఘర్షణ అంటాం. అర్థమైంది కదా? ఈజీ. 2 పాజిటివ్ 2 పాజిటివ్ పరిస్థితులు, 2 అనుకూలమైన పరిస్థితులు, 2 ఇష్టమైన పరిస్థితుల మధ్య ఏర్పడే సంఘర్షణను మనం ఉపగమన సంఘర్షణ అని అంటాం. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇందులో. ఓకే. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థి డిఎడ్ ఇంజనీరింగ్ కోర్సులలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాలి. ఓకే. ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత అటు ఎంసెట్‌లో కూడా ర్యాంక్ వచ్చింది, ఇటు డిసెట్‌లో కూడా. అయితే 2 కూడా అతనికి ఇష్టమైనవి. 2 పాజిటివ్‌నే. ఏది ఎంచుకోవాలి అన్నట్టు అతనికి సంఘర్షణ ఏర్పడుతుంది. ఓకే. 2 పాజిటివ్ పాజిటివ్ ఏమంటారు? ఈవెంట్స్ అన్నట్టు. పాజిటివ్ ఈవెంట్స్ జరిగినప్పుడు మనకు ఏది ఎంచుకోవాలి అనేది మనకు సంఘర్షణ ఏర్పడుతుంది. ఇది ఉపగమన సంఘర్షణ. ఈ సంఘర్షణ గురించి ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఈ రకమైన సంఘర్షణలు తక్కువ ప్రమాదకరమైనవి మరియు తాత్కాలికమైనవి. దీంతోటి మనకు ప్రమాదం అనేది ఏముండదు. ఓకే. మరి ఇవి తాత్కాలికమైనవి. ఇది మనం తొందరగా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. ఏదో ఒక జవాబు అనేది మనం చూస్ చేసి రాసుకుంటాం, లేకపోతే ఏదో ఇంజనీరింగ్ వెళ్ళిపోతాం, లేకపోతే డిసెట్ వెళ్ళిపోతాం, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఆ టైప్గా మనం తొందరగా డిసైడ్ చేసి ఫాలో అప్ అనేది చేసేస్తాం. దీంట్లో మనకు ఈ టైప్ ఆఫ్ సంఘర్షణ ఏర్పడినప్పుడు మనకు ప్రమాదం అనేది మనకు టెన్షన్ అంటే ఎక్కువ ప్రమాదం అనేది ఉండదు. ఒక లక్ష్యం దిశగా పయనిస్తున్నప్పుడు రెండో లక్ష్యం మార్గం నుండి అదృశ్యమైపోతుంది. ఓకే. ఒక లక్ష్యం తీసుకున్నప్పుడు ఫస్ట్ జాబ్ బెంగళూరు వెళ్ళిపోతే మనకు హైదరాబాద్ అనేది క్యాన్సల్ అయిపోతుంది అన్నట్టు. ఓకే. ఒకటి చూస్ చేసుకుంటే నెక్స్ట్ది క్యాన్సల్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. పరిహార సంఘర్షణలు. ఓకే. పరిహారం ఇక్కడ అన్ని నెగిటివ్ ఉంటాయి, అన్ని అయిష్టమైనవి ఉంటాయి, అననుకూలంగా ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి
మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 2 జవాబులు కూడా మనకు రావు. 2 జవాబులు కూడా రానప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి రాయాలి. బట్ ఏది రాయాలి అది కూడా అర్థం కాదు. అప్పుడేమైతది మనకు? అక్కడ కూడా ఏర్పడేది మనకు పరిహార సంఘర్షణ. ఓకే. 2 కూడా తెలియని జవాబులే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెంగుళూరు వెళ్ళడం కూడా ఇష్టం లేదు. హైదరాబాద్ వెళ్ళడం కూడా ఇష్టం లేదు. బట్ ఏదో ఒక గ్రూప్ తోటి కంపల్సరీ మనకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చూస్ చేసి వెళ్ళిపోవాలి. 2 కూడా అయిష్టంగా ఉన్నవి. సేమ్ సింపుల్ మనకు ఎంసెట్‌లో సీట్ వచ్చింది. అటు డీసెట్‌లో బట్ మనకు 2 కూడా ఇష్టం లేవు. ఎంసెట్ చేయడం, ఇంజినీరింగ్ చేయడం ఇష్టం లేదు. టీటీసీ చేయడం ఇష్టం లేదు. 2 కూడా ఇష్టం లేదు. బట్ మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ 2 ఇష్టం లేనివి. ఓకే. 2 అపోజిట్‌గా ఉన్నవి, 2 ఇష్టం లేనివి, 2 అననుకూలమైనవి. ఆ టైప్ ఆఫ్ సంఘటనలు ఏర్పడినప్పుడు మనకేమైతాయి? మనకు పరిహార ఏమంటారు? పరిహార సంఘర్షణలనేవి ఏర్పడతాయి. ఓకే. ఇంకొకటి ఈ రకమైన సంఘర్షణలకు ఉపగమన సంఘర్షణల కన్నా తీవ్రమైనవి. ఇవి చాలా మనకు తీవ్రమైనవి. ఇవి ఫస్ట్ దానికంటే ఇవి చాలా తీవ్రమైనవి. ఎందుకంటే ఇందులో చాలా టెన్షన్ ఉంటది. మనం ఏది చూస్ చేసి ఏది కూడా ఇష్టమే లేదు. ఇక్కడ మనకేమైతది? ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. ఉపగమనలో ఏదో ఒకటి చేసేస్తాం సాటిస్ఫాక్షన్. ఎందుకంటే 2 ఇష్టమైనవి. బట్ ఇక్కడ మనకేమైతాయి? 2 ఇష్టం లేనివి. బట్ మనం ఏదో ఒకటి చూస్ చేసి ఫాలో అప్ చేస్తున్నాం. అయితే ఏమైతది? మనకి ఇక్కడ టెన్షన్ అనేది ఉంటది. అన్‌సాటిస్ఫాక్షన్ అన్నట్టు. ఈ సంఘర్షణ ఏమైతది? మనకు అన్‌సాటిస్ఫాక్షన్. ఫాలో అప్ అయితే చేసేస్తాం మనం. ఏదో ఒకటి సిటీకెళ్ళిపోతాం. ఏదో ఒక కోర్స్ ఎంచుకుంటాం. ఏదో ఒక జవాబు రాసిస్తాం. బట్ ఏమైతది? మనకిక్కడ మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంటే వన్ టైప్ ఆఫ్ టెన్షన్ మన మనసులో అనేది ఉంటది. ఇది పరిహార సంఘర్షణ. నెక్స్ట్ చూడండి. ఉపగమన పరిహార సంఘర్షణలు. ఇవేంటిది? ఉపగమన పరిహార సంఘర్షణలు. దీని గురించి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి 2 ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు ఎక్కువ క్వెషన్స్ అనేవి అడుగుతాడు. కొంచెం మనకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వెషన్ మనకు ఇందులో నుంచి క్వెషన్ ఫ్రేమ్ అనేది చాలా సార్లు చేసిండు. ఓకే. ఒక ఆకర్షణీయమైనది, ఇంకొకది ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసినప్పుడు. ఓకే. ఒకటి ఇష్టమైనది, ఇంకొకటి ఇష్టం లేనిది. ఓకే. సింపుల్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. ఓకే. ఒకటి అనుకూలంగా ఉన్నది, ఒకటి అననుకూలంగా ఉన్నది. వాటి రెండింట్లో మనం ఏం చేయాలి? ఎన్నిక జరగాలి. ఓకే. పిల్లవాడు చెట్టెక్కి పండు కోయాలనుకుంటున్నాడు. అదే సమయంలో చెట్టు ఎక్కి పడతాననే భయం కూడా ఉంది. ఏమంటున్నాడు? చెట్టు ఎక్కాలని కూడా ఉంది, పండు తినాలని ఉంది. బట్ కింద పడితే ఏమైతుంది? మనకు దెబ్బ తగులుతుంది. అవి 2 ఏంటి మనకు? ఇది కావాలనుకుంటున్నాడు పండు. బట్ కింద పడి ఏమవుతుంది? దెబ్బ తగులుతుందనే భయం కూడా ఉన్నది. ఓకే. ఇది ఒక పాజిటివ్ ఏంటిది? పండు తినాలనే పాజిటివ్ ఆలోచన. కింద పడి దెబ్బ తగులుతుందని అదొక నెగిటివ్ ఆలోచన. ఆ రెండింటి మధ్య చూస్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఇక్కడే ఏర్పడేది ఏంటిది? ఉపగమన పరిహార సంఘర్షణ. ఓకే. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఉపగమన అంటే పాజిటివ్, పరిహార అంటే నెగిటివ్. సింపుల్. ఓకే. ఇది ఈజీ. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. కళాశాల నుండి స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళాలని ఉంది. ఓకే. మనకు పిల్లలతో మన ఫ్రెండ్స్‌తో కలిసి మూవీకి వెళ్దామని ఉన్నది. బట్ ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఏమైతది? పేరెంట్స్ అనేవి తిడతారు. ఓకే. మూవీకి వెళ్ళాలని కూడా ఉన్నది. నెక్స్ట్ తిట్లు పడతాననే భయం కూడా ఉన్నది. ఓకే. తిట్లు పడతాననే భయం ఏంటిది? నెగిటివ్. పిల్లలతోటి కలిసి వెళ్ళాలనేది మన ఇష్టమైన క్రియ అన్నట్టు. ఓకే. ఇష్టమైన పని. నెక్స్ట్ ఇంటి వాళ్ళతోటిది తిట్లు బొట్లు పడడం అంటే ఏంటిది? పాజిటివ్. అంటే మనకి ఇష్టం లేనిది అన్నట్టు నెగిటివ్. ఓకే. ఇంకొకటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఫంక్షన్‌కి వెళ్ళాలని ఉంటుంది. ఓకే. బట్ నా దగ్గర ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్‌కి వెళ్ళే అట్లా దుస్తులు లేవు, జ్యువెలరీ లేదు. ఓకే. అప్పుడు ఏమైతుంది? మనకు వెళ్ళాలని, అక్కడ వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, మంచి మంచి ఫుడ్స్ తినాలని ఉంటుంది. బట్ అక్కడ వేసుకుని వెళ్ళడానికి తగ్గట్టుగా మనకు డ్రెస్లు, జ్యువెలరీలు లేవు అని అది ఇంకొక సంఘటన అన్నట్టు. ఆ 2 సంఘటనల మధ్య ఏర్పడేది ఏంటిది? మనకు ఉపగమన పరిహార సంఘటన. ఓకే. ఇది వచ్చేసింది. థర్డ్ వన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూడండి. లాస్ట్ వన్ ద్విపగమన ద్విపరిహార సంఘర్షణ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి అయితే చాలాసార్లు క్వశ్చన్ అనేది వచ్చింది మనకు ప్రీవియస్ ఇయర్ టెట్లో. చూడండి. 2 లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం.
ఓకే. 2 లేదా అంతకంటే ఎక్కువ అనుకూలంగా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటాయి. ఇక్కడ మనం సెపరేట్‌గా ఇక్కడ చూడండి ఒకటే అన్నాడు. ఒకటి ఇష్టమైంది, ఒకటి ఇష్టం లేనిది. బట్ ఇక్కడ 2 ఇష్టమైనవి ఉంటాయి, 2 ఇష్టం లేనివి ఉంటాయి. వాటి నుంచి మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తే మనకు అర్థమైతది. ఈ సైకాలజీలో అయితే మనం చదువుకోవాలి, గుర్తుంచుకోవాలి అంటే మనం ఫస్ట్‌గా మనకు కాన్సెప్ట్ తెలవాలి. మనం ఒక ఎగ్జాంపుల్ దాన్ని అప్లై చేసి గుర్తుంచుకోవాలి. వితౌట్ ఎగ్జాంపుల్ మనం ఏమి అంటే దాన్ని తొందరగా అండర్‌స్టాండ్ కూడా చేయలేము. మరియు మర్చిపోతాం. ఒక ఎగ్జాంపుల్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేర్చుకున్నాం. అయితే ఇది ఏదో ఒక సంఘటనకో, మన రియల్ లైఫ్‌కో లేకపోతే ఏదో ఒక ఎగ్జాంపుల్ అప్లై చేసి మనం గుర్తుంచుకుంటే ఏమైతదంటే, మనకు ఆ కాన్సెప్ట్ గుర్తుకు రాకపోయినా మనం ఆ ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈజీగా మొత్తం కాన్సెప్ట్ అనేది మనకు గుర్తొచ్చేస్తది. అందుకోసం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే, ఒక ఎగ్జాంపుల్ అప్లై చేసుకొని గుర్తుంచుకోవాలి. మనం ఏదో ఒక టాపిక్, ఏదో ఒక నిర్వచనాలు సంథింగ్ ఏ టాపిక్ నేర్చుకున్నా మనం ఒక ఎగ్జాంపుల్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసి గుర్తుంచుకోవాలి. అయితే ఏమైతదంటే మనకు ఈజీగా రీకాల్ అనేది చేయవచ్చు. ఓకే. ఇక్కడేమంటున్నాడు 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి మనకు ఈవెంట్స్. చూడండి. దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం లేదా దగ్గరలో తక్కువ వేతనంలో ఉద్యోగం. ఓకే. ఇక్కడ చూడండి. దూరంగా ఉన్నది మనకొక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓకే. దూరం ఎక్కడో పాడేసిండు మనకు మన విలేజ్ నుంచి. బట్ సాలరీ అయితే ఎక్కువగా ఉంది. హ్మ్. బట్ ఇంకొకటి ఏమున్నది దగ్గర ప్లేస్‌లో మన ఊరు పక్కనే మనకు ఇంకొకటి ప్రైవేట్ జాబో ఏదో ఒకటి వచ్చింది. ఆఫర్ ఉన్నది. బట్ అక్కడ సాలరీ తక్కువ ఉన్నది. హ్మ్. ఒకటేంటిది మనకు దగ్గరలో ఉన్నది. బట్ సాలరీ తక్కువ. దూరం ఉన్నది. ఇది మనకు అననుకూల సంఘటన దూరం. బట్ వేతనం ఎక్కువ అనేది మనకు ఇష్టమైనది. ఓకే. వేతనం ఎక్కువ పాజిటివ్, దూరం అనేది నెగెటివ్. ఇక్కడ దగ్గర అనేది పాజిటివ్, వేతనం తక్కువ అనేది నెగెటివ్. ఓకే. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ సంఘటనలు ఏర్పడినప్పుడు మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇంకొకటి చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒక విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉన్నది. ఓకే. మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఉన్నది. బట్ ఏమైతది కళాశాలలో ఆట జట్టుల స్థానంలో సంపాదించుకోవాలని కూడా ఉన్నది. ఓకే. ఆట జట్టులో మంచి మార్కులు కూడా తెచ్చుకోవాలని ఉన్నది. మరి ఏంటిది స్పోర్ట్స్‌లో కూడా ఆమెకు స్థానం కావాలని అది కూడా ఉన్నది. బట్ ఏమైతది మనం మంచిగా చదవాలి అన్నప్పుడు, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? చాలా చదువు పైననే కాన్సంట్రేషన్ చేయాలి. బట్ కళాశాలలో మనకు అంటే కాలేజ్ స్పోర్ట్స్‌లలో ప్లేస్ దొరకాలంటే మనం ఏం చేయాలి? గేమ్స్ ఆడాలి. ఓకే. అది కూడా మనకు 2 సంఘర్షణల మధ్య ఇవి ఏదో ఒకటి 2 పాజిటివ్, 2 నెగెటివ్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఓకే. ఈ టైప్ ఆఫ్ సంఘర్షణలు మనం ఉపగమన, పరిహార సంఘర్షణ. మనం ఎగ్జామినర్ మనకిచ్చినప్పుడు మనం కొంచెం కాన్సంట్రేషన్‌గా వన్ టైమ్ మనం కాన్సంట్రేషన్ పెట్టి ఆ క్వెషన్‌ని చదివితే మనకి ఏమైతదంటే ఈజీగా మనం ఫైండ్ ఔట్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ సంఘర్షణలు ఏర్పడినప్పుడు వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తీసుకునే నిర్ణయాలపై వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఓకే. తీసుకున్న నిర్ణయాలపై జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. సంఘర్షణలు ఏర్పడినప్పుడు వాటిలో ఉన్న లోటుపాట్లను అలాగే మనలో ఉన్న సామర్థ్యాలను, పరిమితాలకు, ఆసక్తులకు బేరీజు వేసుకొని సరైన నిర్ణయం అనేది తీసుకోవాలి. ఓకే. దీంతోటి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. చూద్దాం ఏమైనా క్వెషన్స్ అనేవి ఉంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ ఇయర్‌వి. ఇక్కడ చూడండి ఒక బిట్ అనేది ఇచ్చిండు మనకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఏవి కూడా. దెయ్యం మరియు లోతైన సముద్రం మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి ఏ రకమైన సంఘర్షణలు అనుభవిస్తాడు? ఓకే. దెయ్యం కూడా మనకు నెగెటివ్, సముద్రం లోతు కూడా నెగెటివ్. 2 నెగెటివ్‌ల మధ్య ఏర్పడే సంఘర్షణ చూడండి ఏమైతది మనకు పరిహార సంఘర్షణ. ఓకే. చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి విద్యార్థులు సాధారణంగా పరీక్షకు ముందు జ్ఞాపకం ఉంచుకోవడంలో సమస్య గురించి ఫిర్యాదు చేస్తున్నట్టు ఎందుకు తెలుస్తుంది? వ్యాకులత, టెన్షన్. ఓకే. మనం ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు మనకేమైతది అది అందరికీ కామన్ వ్యాకులత అంటే టెన్షన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు ఉపగమన, పరిహార సంఘర్షణను ఎంచుకోండి అని అంటున్నాడు చూడండి. ఆదివారం మీరు చూడాలనుకున్న స్థలాలు 2 ఉన్నాయి. అయితే వాటిలో ఒక చోటుకి మాత్రమే మీరు వెళ్ళగలరు. ఓకే. ఆదివారం చూడాలని అయితే ఒక చోటుకి మాత్రమే వెళ్ళగలరు. 2 స్థలాలు ఉన్నాయి. అయితే ఏంటి 2 పాజిటివ్ అంటున్నాడు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. మీరు నిజంగా నిర్ణీతమైన కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఆ కోర్సు ప్రొఫెసర్ ఏ విద్యార్థికి ఎప్పుడు మంచి మార్కులు ఇవ్వడని తెలుసు. ఓకే. నిర్ణీతమైన కోర్స్ తీసుకోవాలని ఉన్నది. బట్ అక్కడ మనకేంటిది ఉపగమనం. ఇది మన ఇష్టమైనది. పరిహారం ఏంటిది? ఆ ప్రొఫెసర్ అనేది మనకు మంచి మార్కులు వేయడు. అయితే ఉపగమన, పరిహార అనేది మనకి ఇక్కడ ఒకటి పాజిటివ్ ఉన్నది, ఒకటి నెగెటివ్ ఉన్నది. ఓకే. మీరు భుజానికి లేదా తోడుకు టీకా వేసుకోవాలని ఎన్నుకున్నప్పుడు. ఓకే. ఇది
ఉపగమన అనేది ఏర్పడుతుంది ఇది. నెక్స్ట్ ఇదేంటి మీకు 2 ఉద్యోగాలు వచ్చాయి. 2 బాగా ఆనందించగలిగినవి. మంచి జీతం వచ్చేవి. ఓకే. 2 పాజిటివ్‌లే. అయితే ఇక్కడ ఏమైతే మనకు ఉపగమన అవుతది. ఓకే. ఇక్కడ ఒకటి ఉపగమనం ఉన్నది. ఒకటి పరిహారం. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. ఓకే. దీంతోటి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే కంపల్సరీగా చూసుకోండి. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు తొందరగా వస్తది. నెక్స్ట్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ వచ్చే క్వెషన్ వచ్చే టాపిక్ ఇంకొకటి ఏంటిదంటే రక్షక తంత్రాలు. ఓకే. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అండ్ స్వీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. తొందరగా రివిజన్ కూడా అయిపోతది. సో ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫాలో మ్యాథ్స్ who are searching mathematics videos for essay 2, okay, paper 2, please follow my channel. I uploaded all previous year questions with complete explanations with complete solutions. Okay, so please follow my channel for the for mathematics and TET and DSC also. Okay, for those who are writing DSC exams, okay, upcoming TET exams. Okay, please subscribe and follow my channel. Thank you.